24వ అధ్యాయం 45వ వచనం నుండి 49వ వచనం వరకు చదువు. 45 to 49. వీళ్ళారా, లూకా సువార్త 24వ అధ్యాయంలో 45వ వచనం నుండి 49వ వచనం వరకు చెప్పబడిన మాటలు యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తర్వాత మరణమును ఓడించి సమాధిని జయించి లేచిన తర్వాత జరుగుతున్న సంగతుల శీర్షికను మనము తలంచుచూ ఉన్నాం. సమాధి మునుపు ఎరిగిన యేసు ప్రభు సమాధి తర్వాత, ఆఫ్టర్ ద గ్రేవ్, బిఫోర్ ద గ్రేవ్. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తర్వాత సమాధి తర్వాత జరిగిన సంఘటన ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే 45వ చరణంలో, దెన్ హీ ఓపెన్డ్ దేర్ అండర్స్టాండింగ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్ అండ్ సెడ్ టు దెమ్, దస్ ఇట్ ఈస్ రిటన్ అండ్ దస్ ఇట్ బిహూవ్డ్ ద క్రైస్ట్ టు సఫర్. క్రీస్తు మరణించవలనని, శ్రమ పెట్టబడవలనని ఇలాగు లేఖనములలో రాయబడి ఉన్నదని వారి మనోనేత్రములను తెరిచినట్టుగా వారి వివేచనకు, వారికి అర్థంలాగున లేఖనములను బోధించెను అని చెప్పి చూస్తా ఉన్నాం. వారికి లేఖనంలో ఉన్న సత్యములను బోధించినట్టు. యేసుక్రీస్తు ఎందుకు క్రీస్తు చనిపోవాలి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో మరణించాలి అని అంటే, లేఖనములు నెరవేర్చబడుట కొరకై అలాగూ జరగాలి అంటూ మారు మనసు పాప క్షమాపణ నిమిత్తమై ఆయన నామమును యెరూషలేమును మొదలుకొని దేశములన్నింటిలో కూడా ఆయన నామము మరి ప్రకటించబడాలి, అందుకే మీరు సాక్షులు అని చెప్తూ 49వ వచనంలో ఏమని రాయబడిందంటే, అండ్ ఐ సెండ్ ద ప్రామిస్ ఆఫ్ మై ఫాదర్ అపాన్ యూ, బట్ డూ ye remain in the city till ye be clothed with power from on high. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత సమాధి తర్వాత జరుగుతున్న సంగతులు ఏమంటున్నాడంటే, మీరు పరలోకము నుండి తండ్రి మీ మీదికి పంపించు మరి శక్తి కప్పబడేంత వరకు మీరు ఇక్కడ నిలిచి ఉండండి అని అంటాం. కప్పబడుట అని మాట్లాడుతున్నారు, పొందుట కాదు పిల్ల. తెలుగులో తర్జుమా ఏముందంటే, చదువు 29వ వచనము 49వ వచనం ఒకసారి చదువు. తెలుగు తర్జుమా ఎలా ఉందో చూద్దాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తితో కప్పబడే వరకు పట్టణములో నిలిచి ఉండుడి అని వారితో చెప్పాడు. పైనుండి శక్తి మీకు కప్పబడే వరకు, టిల్ యు బీ క్లోత్ విత్ పవర్ అని రాయబడి. అంతకు మునుపు పరిశుద్ధాత్మని యొక్క వర్ణన గురించి ప్రభువు మాట్లాడుతారు. పైనుండి శక్తి చేత మీరు కప్పబడాలి అంటే ముందు ఏం జరగాలంట? కన్నులు తెరవబడాలి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో పౌలు ఏమంటాడంటే, గ్రుడ్డితనములోనున్నవాడు తన మనోనేత్రమును తెరవాలి. ఎందుకు తెరవాలి అని అంటే అక్కడ రాయబడింది. చదవాలి 4వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో ఈ యుగ సంబంధమైన దేవత, 4వ అధ్యాయం 4వ వచనం 2 కొరింథీ పత్రిక. దేవుని స్వరూపియైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేశాం. ఏమి ప్రకాశించకుండా అంటే, యేసు ప్రభు అదే ఇక్కడ లూకా సువార్త 24వ అధ్యాయంలో అంటా ఉన్నాడు, వారి కనులను తెరిచెను. ఈ లోక సంబంధమైన వెలుగు ఎలాంటిది అని అంటే, మనము యేసుక్రీస్తు ప్రభు వెలుగును గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటాం. యేసు ప్రభు ముందు ఏం చేస్తామనంట, వారి కనులు తెరిచి, హీ ఓపెన్డ్ దేర్ అండర్స్టాండింగ్ అని రాయబడింది. వారి మనోనేత్రములను తెరిచినాడు యేసు ప్రభు.
నువ్వు పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని లేదా ఆ శక్తిని మరి కప్పబడాలి అని అంటే ముందు మన మనోనేత్రం తెరవాలి. అది ఎలాగూ తెరవబడతాయంట? లేఖనములను చదివినప్పుడు, దేవుని గ్రంథములోని మాటలు చదివినప్పుడు అవి మనకు బోధపడతాయి. ముందు యేసు ప్రభు వారికి లేఖనములన్నీ వివరించినాడు. అందుకే పౌలు అంటున్నాడు, యేసు క్రీస్తు యొక్క సువార్త యొక్క ప్రకాశమానము, ది రేడియన్సీ ఆఫ్ క్రైస్ట్. ప్రియులారా, క్రీస్తు యొక్క సువార్త, ఆ వెలుగు మన హృదయంలో సంపూర్ణంగా మనం తెలుసుకొనకపోతే మనము పరిశుద్ధాత్మని శక్తి చేత కప్పబడలేము. రక్షణ సంపూర్ణంగా అర్థం కాకపోతే పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మనము శక్తి ద్వారా కప్పబడలేము. పరిశుద్ధాత్మని శక్తి చేత కప్పబడాలి అని అంటే రక్షణ అర్థం కావాలి. సమాధిలో నుండి యేసు ప్రభు లేచి సమాధి తర్వాత జరుగుతున్నది ఏంటంటే, మనము పౌలు ఆ మాట చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎంత చక్కగా ఆయన ఆ మాటను వివరిస్తున్నారు. వారికి ఏం తెలియకుండా ఉండాలంట, ఈ లోక సంబంధ ద గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ ద క్రైస్ట్. క్రీస్తు యొక్క మహిమ సువార్త. సువార్తలో రక్షణలో ఏముందంట? మహిమ ఉంది ప్రియ. ఎలాంటి మహిమ అంటే పరలోకమునకు సంబంధించిన మహిమ. యేసు ప్రభువును నమ్ముకొనుట అంటే మహిమను చూడడమే ప్రియుల. అందుకే పౌలు మాట్లాడితే ఏమన్నాడంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంటాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అని అన్నాడు. పాపములో ఉన్నవానికి క్రీస్తు యొక్క సువార్త యొక్క ప్రకాశమానమైన వెలుగు అర్థం కాదు ప్రియ. రక్షణ అనేది ఎలాంటిది అంట, పౌలు అంటున్నాడు, ఇదిగో ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రము. యుగ సంబంధమైన దేవత అంటే ఏంది ప్రియులారా? ఈ యుగ సంబంధమైన దేవత అంటే మనం ఈ లోకంలో కనబడేవి చూడకూడదు ప్రియులారా, అవి కావు. ఈ యుగానికి సంబంధించే దేవత ఏంది అని అంటే నేను ఆలోచించాల్సిందే ప్రియుల. వాట్ ఈస్ దిస్ అని అంటే, ఇప్పుడు ప్రస్తుత కాలములో మనుషులను అంధకారములో నెట్టుచున్న వెలుగేందో మనం గ్రహించాలి. అదే ఈ యుగానికి దేవత ఏంటంటే క్రీస్తుకు దూరపరిచే దేదో మనం గమనించాలి ప్రేమ. విగ్రహారాధన ఇవన్నీ కూడా మెట్లలో వస్తాయి, కానీ ఇప్పుడు ప్రభువుని యొక్క సువార్త, యేసుక్రీస్తు యొక్క సువార్తను మనము వినని ఎడల ఆయన రక్షణ కార్యం మనకు అర్థం కాకపోతే పరిశుద్ధాత్మని శక్తిని మనము శక్తి చేత కప్పబడలేము. యేసుక్రీస్తుని నమ్ముకున్న నేను నా పాపములు క్షమించబడినాయా? ఇది మొట్టమొదటి ప్రశ్న అర్థం చేసుకోవాలి. పాపము క్షమించబడకపోతే పరలోకమే లేదు నీకు. అది ఎవరు చెప్పాలా? నీ పాపాలు క్షమించబడినాయని నేను చెప్తే క్షమించబడతాయా? అన్న బ్రదర్, నా పాపాలు క్షమించబడినాయి అని అంటారా అంటే నేనెట్లా చెప్తాను? అది ఎవడు చెప్పలేడు. నీ లోపల నీకే చెప్పాలా. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు ఒక మాట్లాడుతూ అన్నాడు, యేసుక్రీస్తు యొక్క రక్షణ ఎలాంటిది అని అంటే మన జీవితాల్లో మనము గ్రహించాల్సిన వెలుగు ఎంత ఉన్నతమైంది అని అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం పిల్లలు. హీబ్రూస్ 9:14 నీ పాపములు క్షమించబడినవని ఎట్లా నీకు తెలవాలి అని అంటే 14వ వచనంలో రాయబడింది, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఎంతో ఎక్కువగా శుద్ధి. దేని శుద్ధి చేస్తాడంట? మనస్సాక్షి ప్రియుల. ఈ మనస్సాక్షి ఎక్కడుంది? నీ దగ్గరే ఉంది. మనస్సాక్షి ఏం చెప్పాలంట? శుద్ధి చేయబడాల. నీ మనస్సాక్షిలో పాపం అనేది కనబడకూడదు. నీ మనస్సాక్షిలో పాపం ఉంటే నీవు రక్షించబడిన వాడువు కావు ప్రియ. ఎంత గొప్ప మాటలు ఎవరు చెప్పినా కూడా
నీ మనస్సాక్షి నీ పాపమును గురించి నీలో పాపము లేదు అని చెప్పాలి అప్పుడు. అలాంటి వాడు ఏమైనాడంట, అదిగో యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు. ఇదిగో ఈ మాటల్లో మనం చూస్తే మన మనస్సాక్షిలో నుండి పాపమును తొలగించినాడు. రక్షణ అంటే అదే ప్రియుల. ఎక్కడి నుంచి పాపము తొలగించబడిందంట? మన మనస్సాక్షిలో నుండి. ఇఫ్ యు డోంట్ హ్యావ్ దాట్ ప్రియులరా, నీ కాన్షియస్, నీ యొక్క మనస్సాక్షి పాపమును నీ మీద నేరముగా మోపుతా ఉంటే మారు మనసు పొందు. ఎందుకు పొందాలా? పాప క్షమాపణ పొంది, ఇదిగో నేను తండ్రి చేత వాగ్దానము చేయబడిన ఆత్మశక్తిని మీపై నేను కప్పెదను అని అన్నాడు. ఈ శక్తిని గురించి సమాధి తర్వాత జరిగిన సంఘటన ఎలాగూ దేవుడు మనకిచ్చినాడు అని అంటే, అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం పిల్లలు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, క్షమించాలి, 2వ అధ్యాయం. అపోస్తులైన పేతురు ఈ సంగతులు మాట్లాడతాం. 38వ వచనం, పై నుండి శక్తి చేత కప్పబడాలి అని అంటే ఏం చేయాలంట? 2వ అధ్యాయం 38వ వచనం, పేతురు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను యూ విల్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటా ఉంది. ఎప్పుడంట? మారు మనస్సు పొంది పాపములను ఒప్పుకొని ఆ తర్వాత బాప్తిస్మము తీసుకున్న తర్వాత మీరేమంటారంట? పరిశుద్ధాత్మని శక్తిని పొందుతారు. శక్తి ప్రియులారా, దిస్ ఈజ్ అ పవర్. దేవుడు నీకు నాకు అనుగ్రహించాలనుకున్నాడు ఏంటంటే, సమాధి తర్వాత హీ వాంటెడ్ టు గివ్ యూ పవర్ ప్రియులారా. ఎలాంటిది అంటే, ఉన్నతమైన స్థలం నుండి వచ్చే శక్తి చేత నిన్ను కప్పాలనుకున్నాడు. మనం వస్త్రములను ధరిస్తాం. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులకు దేవుడు వస్త్రాలు ధరించాలి, ఇలాంటి వస్త్రాలు ధరించాలని చెప్పేవాడు. వారికి అందరికీ వస్త్రములు ఎలా ఉండాలో చెప్పినాడు. యేసు ప్రభువును నమ్మిన వానికి, రక్షణ పొందిన వానికి ఏం వస్త్రం అంటే దేవుడు ఇచ్చినాడు? పై నుండి కప్పబడే శక్తి ప్రియులారా. ఇది ఎప్పుడు వచ్చిందంట? సమాధి తర్వాత. అంతకుముందు లేదా అంటే కప్పబడలేదు ప్రియులారా. అంతకు మునుపు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు భక్తులకు ఎవరికి కూడా పరిశుద్ధాత్మని శక్తి కప్పబడలేదు. కప్పబడుట అంటే, ఇప్పుడు నువ్వు ఒక దుస్తులను ధరించినావు. ఆ దుస్తులు ఎంతవరకు నువ్వు కప్పుకున్నంతవరకు అది నీదే ఎవరు తీసేయలేరు ప్రియులారా. అది నువ్వు వద్దనుకొని పాడేసుకోవాల్సింది కాబట్టి దుస్తులు దానికంటే మించిది లేదు. సో యేసుక్రీస్తు ప్రభు నువ్వు నమ్ముకున్న మనకు దేవుడిచ్చిన దుస్తులు ఎలాగో అంటే అవి శక్తి కలిగినవి ప్రియులారా. ఆ శక్తిని గురించి ఏం మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్ముడు అని మాట్లాడతాడు. పై నుండి వచ్చే శక్తి ప్రియులారా. పాత నిబంధన గ్రంథంలో భక్తులు ఆ శక్తిని అనుభవించినారు అంతే. దావీదు ఆ శక్తితో కీర్తనలు రాసినాడు. సంసోను ఆ శక్తితో యుద్ధాలను జయించినాడు. మరి అలాగే సౌలు కూడా ఆ శక్తి చేత సౌలు రాజు గొప్పగా ప్రవచించినాడు అని లేఖనాల్లో చూస్తాం. ఏలియా దేవుని చేత 2 ఆత్మ పొందినవాడు అని చూస్తాం. ఈ శక్తి పాత నిబంధనలో కనబడుతుంది. కానీ కప్పబడడం అంటే ఇంకా శాశ్వతంగా నీకు నాకు అనుగ్రహించబడింది. ఇది ఎప్పుడు ఇస్తున్నాడు అని అంటే, ఆ యేసుక్రీస్తు ప్రభు పాప క్షమాపణ పొంది మారు మనస్సు నుండి బాప్తిసం నొందిన తర్వాత ఆయన నువ్వు నమ్మిన వారికి ఈ శక్తిని ఇవ్వాలనుకున్నాడు. ఆయన మొట్టమొదటిగా ఈ శక్తి ఎలా కనబడుతుందంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 2వ వచనంలో చూడగలం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆ శక్తి ఎలాగూ విశ్వాసులపై దేవుడు కప్పినాడో మనము గమనిస్తాం. 2వ అధ్యాయం 2వ వచనం, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని పరలోకము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న చోట ఇల్లంతా నిండెను అని రాగా. ఏమంట? అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది
ఆకాశం నుండి రాలేదు. ఆకాశంలో ఏముంది? ఏం లేదు. నువ్వు చూస్తే ఏమన్నా దొరుకుతుందేమో. ఆకాశం అంటే ఏం దొరకదు నీకు. ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకము నుండి బలమైనటువంటి గాలి లాంటి ధ్వనితో వారు కూర్చున్న గది అంతట్లో ఏం నిండిందంట? ఆ శక్తి అంతా నిండింది. పరిశుద్ధాత్ముని యొక్క రాకడ అక్కడ ఏం రాయబడింది? 3-4 వచనాల్లో చూస్తే, విభజింపబడిన నాలుకల వలె ఒక్కొక్కరి మీద కూర్చుండేను అని చూస్తాం. అండ్ ఇట్ సాట్ అపాన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. 3వ వచనం చదవండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద కూర్చుండగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. వారు ఇతర భాషలలో మాట్లాడసాగిరి. ఇక్కడ బాగా మనం గ్రహించాలి పిల్లలు. వీరి మీదికి ఇంగ్లీష్లో ఇట్ సాట్ అపాన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. విభజింపబడిన నాలుకల వలె అక్కడ కూర్చున్నవారు ఎంతమంది ఉన్నారంట గదిలో? 121. మరి పురుషులు స్త్రీలు కలిపి అంతమంది వారి మీద ఒక్కొక్కరి మీద మరి కూర్చుండేను అని రాగా. కూర్చోవడం వేరు, దిగడం వేరు, ఉండడం వేరు, పొందడం వేరు. కూర్చోవడం అంటే అర్థమైంది. కూర్చోవడం అంటే ప్రశాంతంగా ఇంకా ఏ పని లేనివాడు కూర్చుంటాడు నెమ్మదిగా. పరిశుద్ధాత్ముడు ఎలాగొచ్చినాడంట? ప్రభావముతో పరలోకం నుండి గాలి లాంటి ధ్వనితో వచ్చి ఒక్కొక్కరి మీద కూర్చున్నాడు. విభజింపబడిన నాలుకల వలె, అగ్ని జ్వాలల వలె మరి ఆ నాలుకలు ఒక్కొక్కరి మీద కూర్చుండేను అని చూస్తాం. వారు ఆ ఆత్మ వారికి ఇచ్చిన వాక్చాతుర్యమును బట్టి ఇతర భాషలలో మాట్లాడిరి అని రాయబడి, వారందరూ నింపబడిరి అని రాయబడి. దుస్తులు ధరించినప్పుడు ఎట్లా ఉంటుందంట? నింపబడిన స్థితి కావాలంటే. బట్టలు వేసుకుంటే సగం సగం వేసుకుంటామా? చినిగిపోయిన బట్టలు వేసుకుంటారు కదా. ఇక్కడ చింపుకొని, అక్కడ చింపుకొని, ఆడ చింపుకొని, బట్టలు లేవారా అంటాం. కొంచెం కొంచెం బట్టలు వేసుకొని వస్తే వీళ్ళకి బట్టలు కొరువైనట్టు ఉన్నాయని అంటాం. పరిశుద్ధాత్ముడు ఎలాగొచ్చినాడంట? నింపబడినారు పిల్లలు. ఎక్కడ కొదువలేనటువంటి చోటది. యేసు ప్రభువును నమ్ముకొని మారు మనసు పొంది పశ్చాత్తాప పొంది బాప్తీసం తీసుకున్నవాడు పరిశుద్ధాత్మని శక్తితో కప్పబడతాడు పిల్లలు. ఎక్కడ కప్పబడతాడంటే సంపూర్ణంగా కప్పబడతాడు. కొదవ ఉంది, ఇంకా కాళ్ళకి ఇంకా రాలే, చేతుల కిందకి రాలే అని అన్నాడు. యోసేపయ్య దగ్గరికి ఒక పంచాయతీ వచ్చింది. అవుకు జోసెఫ్ గారు అంటారు. భార్య భర్తలు కొట్లాడుకొని పోయినారు ప్రార్థనకి. ఆయన దగ్గరికి పోయి, ఏమైందమ్మా, ఏంది ఏడుస్తున్నావు అంటే, మా ఆయన బాగా కొట్టిండు నన్ను అని. దేంతో కొట్టిండు అంటే, కాలుతో కొట్టినాడు. ఆ కాలు కోసం ప్రార్థన చేసినావా? ఆ కాలు పరిశుద్ధాత్మతో నింపబడలే. ఇంకా దేంతో కొట్టి? చేయితో కూడా కొట్టిండు అన్న అంటే చేయి పరిశుద్ధాత్మనితో కప్పబడలే. పరిశుద్ధాత్మనితో కప్పబడిన వాడు కొదవ లేకుండా ఉంటాడు. లేయదు. చేతులు దేనికి లేస్తాయంట? 1 తిమోతి పత్రిక. చేతులు దేని కొరకు లేయాలంట? 1 తిమోతి పత్రిక. ఈ చేతులు ఎందుకంటే పరిశుద్ధాత్మని శక్తిని పొందినప్పుడు కప్పబడడం ప్రియులారా. ఎలాగో కప్పబడతాయి మనము అనంటే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. 8వ వచనం చదువు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములను లేనివారై పవిత్రమైన చేతులెత్తి ఏమెత్తాలంట? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. పవిత్రత చేతులకు ఎట్లా వస్తుంది? సోప్ పెట్టి కడిగితే వస్తుందా? శానిటైజర్ పెడితే రాదు. పవిత్రత ఎలాగొస్తుందంటే పరిశుద్ధాత్మ చేత
కప్పబడిన వాడు చేతులకు ఏమొస్తుందంట? పవిత్రత వస్తుంది. పవిత్రమైన చేతులు ఎత్తాలి. ఎందుకంటే ఈ చేతులు పరిశుద్ధాత్మనితో కప్పబడినాయి. ఈ కాళ్ళు దేని కొరకు నడవాలంట? పౌలు అంటాడు, సువార్త సేవ చేయి వారి పాదములు ఎంతో సుందరములు. ఎందుకు సుందరంగా మారింది ఇది? పరిశుద్ధాత్మని శక్తి చేత కప్పబడినాం కనుకనే సుందరంగా మారింది పిల్లలు. అంతకుముందు నీ పాదాలు ఎలాంటి అంటే గోడలు దుంకేది, అంతకుముందు నీ పాదాలు ఎలాంటే పరిగెత్తేవి, అంతకుముందు నీ పాదాలు ఎలాంటివి అంటే అక్రమము చేసేవి. ఇప్పుడు సుందరంగా మార్చబడ్డాయి. దేని కొరకంట? సువార్త అనే ప్రకాశమానమైన వెలుగును ప్రచురపరచుటకు ప్రియులు. నీ పాదములకు దీపము దేవుని వాక్యమైంది కనుక సుందరంగా మారింది. ఇక యేసుక్రీస్తు ప్రభు నమ్మిన వాడు ఎలాంటి వాడు అంటే అపోస్తల కార్యంలో మనం చూసినాం, వారందరూ నింపబడిన వారై ఏమైనారంట? నింపబడిన వారై ఆత్మ వారికి ఇచ్చిన వాక్కు శక్తి కొలది వారు ఏం చేసినారంట? అన్య భాషలలో, ఇతర భాషలలో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు సమాధిలో నుండి జయించి పునరుత్థానుడై పరలోకమునకు వెళ్ళిన తర్వాత 10 రోజులకు భూలోకానికి వచ్చినాడు. ఎప్పుడు వచ్చినాడు? యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళిన తర్వాత 10వ దినమున, ఆయన పరలోకమునకు చేర్చుకొనబడిన 10వ దినమున ఏమొచ్చినాడు? పరిశుద్ధాత్ముడు వచ్చి. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఈ భూలోకములో ఆయన శిష్యులకు కనబడుతూ వారికి ఆదరిస్తూ మాటలు చెప్పుకుంటా ఉన్నాడు. 40వ దినమున ఆయన ఆరోహణమైనాడు. ఆయన ఆరోహణమైన 10వ దినానికి పరిశుద్ధాత్ముడు నమ్మిన వారి మీద ఎలాగొచ్చినంట? శక్తిగా కప్పబడుటకు వచ్చినాడు. ఇక్కడ మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆ వాక్కుశలతి ఇచ్చిన వారు ఏం చేసినారంటే 11వ వచనంలో రాయబడింది, వారందరూ కూడా మాట్లాడుచున్న 11వ వచనం చదవన్నా. పరిశుద్ధాత్ముడు శక్తిగా కప్పబడినప్పుడు, నీవు నింపబడినప్పుడు నీ జీవితంలో ఎలా ఉంటుందంటే 11వ వచనం చదువు. క్రేతీయులను, అరబ్బీయులను మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మునితో కప్పబడిన వాడు, నింపబడిన వాడు ఏం చెప్తాడంట? దేవుని గొప్ప సంగతులు ప్రియుల. ఎవరు వింటారంట? అక్కడ ఉన్న వాళ్ళకు విన్నారు అని రాయబడింది. పరిశుద్ధాత్ముని శక్తి చేత కప్పబడిన వాడు మాట్లాడే మాటలు ఎలాగుంటాయంట? వినేవానికి దేవుని మహిమ సంగతులుగా కనబడతాయి. ఆ మాట్లాడుతున్న మాటలు ఎలాగుంటాయంట? వినేవాడికి పరలోకములో ఉన్న దేవుని యొక్క గొప్ప సంగతులు మనకి బయలుపరచబడతాయి. ఎట్లా బయలుపరచాయంటే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం చూద్దాం. ఎలాగూ బయలుపడతాయి అనంటే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుదాం. సంగమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందిన వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల వీరు వెర్రి మాటలు మాట్లాడుకుంటున్నారని అనుకొందురు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసీయులను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును.
ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచుర చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయును. ఇక్కడ రాయబడిన మాటలు ఎలాగున్నాయంటే, దేవుడు పౌలు ద్వారా పలికించిన మాటలు అంటే పిచ్చి పిచ్చి పాటలు మాట్లాడుతూ ఉంటే ఉపదేశం లేనివాడు అన్యుడు ఎవడైనా లోపలికి వచ్చి ఏమంటాడంట, వీరంతా వెర్రి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని అంట. అదే దేవుని వాక్యము ఆయనకి అర్థమైనప్పుడు బోధిస్తే వాడు లోపలికి వచ్చి ఏమంటాడంట, అతని హృదయ రహస్యాలు బయలుపరచబడతాయి. అదేం చేస్తాడంట, అదిగో నిజముగా వీరి మధ్య దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మని శక్తి చేత నింపబడిన వాడు ఈ భూలోకములో వారు మాట్లాడుచున్న మాటలు ఎలాగున్నాయంట, 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. వారు మాట్లాడుచున్న మాటలు అపోస్తుల కార్యములో విన్న వారందరూ కూడా ఏమన్నారంటే, దేవుని గొప్ప సంగతులను వీరు మనకు వివరించుచూ ఉన్నారు అని అన్నారు. 2వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధాత్మని శక్తి చేత కప్పబడిన వాడు ఏం మాట్లాడతాడంట, దేవుని శక్తి చేత దేవుని మహిమ కార్యములనే వివరిస్తాడు. అది ఎవరికి అర్థమవుతుందంట, వినేవానికి అర్థమైంది. వేరే మాట్లాడుతున్న మాటలు పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఇక అందరికి పిచ్చి పట్టింది రాని లోకం చెప్పుకొని పోవాల్సిందే. అయితే పరిశుద్ధాత్మని యొక్క కార్యము యేసు ప్రభు సమాధిలో నుండి లేచిన తర్వాత జరుగుతున్న సంఘటన ఎంత గొప్పగా ఇక్కడ వర్ణించబడిందో మనం చూస్తాం కదా. అటు తర్వాత పరిశుద్ధాత్ముడు మళ్ళా ఎక్కడ కనబడతాడంటే అపోస్తులైన పేతురు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో చూద్దాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 15వ వచనం చదువుదాం, 14వ వచనం చదువుదాం. 8వ అధ్యాయం 14వ వచనం. And the apostles who were in Jerusalem, having heard that Samaria had received the word of God, sent to them Peter and John, who having come down, prayed for them that they might receive the Holy Spirit, for he was not yet fallen upon any of them, and only they were baptized to the name of Lord Jesus Christ. Then they laid their hands upon them, and they received the Holy Spirit. But Simon, having seen that by laying on hands of the hands of apostles the Holy Spirit was given, offered them money. ప్రియులారా, ఇక్కడ జరుగుతున్నదంటే యెరూషలేములో ఉన్న అపోస్తులు ఏం చేసినారంటే, అదిగో సమరయ పట్టణంలో కొందరు యేసు ప్రభువును నమ్ముకున్నారు అని చెప్పి పేతురు యోహానును యెరూషలేము నుండి పంపించినారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారంటే యెరూషలేములో నుంచి ఎందుకు వచ్చినారంటే, యెరూషలేములో ఆరంభించబడింది ప్రక్రియ. పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా ఎక్కడ విశ్వాసులు కప్పబడినంటే యెరూషలేములో కప్పబడిన. సో అక్కడి నుండి ఆనుకొని అక్కడి నుండి రగులుకున్న అగ్ని ఇప్పుడు ఏమవుతుందంటే సమరేయకు వెళ్తా ఉంది. సమరయలో ఎవరున్నారు అంటే అటు యూదులు గారు అటు అన్యులు గారు. యెరూషలేములో ఎవరున్నారంటే యూదులు ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సమరయంలోకి వెళ్ళాలి అంటే, అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ అంటది, యూదులకు మాకు సాంగత్యము లేదని నీకు తెలియదా, నువ్వు ఎట్లా నీళ్ళు అడుగుతున్నావు నన్ను యేసుప్రభుని అడుగుతాడు. ఇప్పుడు సమరయులు యేసుప్రభుని నమ్ముకున్నారు కానీ పరిశుద్ధాత్ముని పొందలేదు. ఎలాగూ జరగాలి ఇప్పుడు అంటే, అదిగో యెరూషలేము నుండి దేవుడు తాను ఎన్నుకున్న ఎవరు పోయినారంట, పేతురు యోహాను పోయినారు, అపోస్తులు పోయినారు అని రాయబడలేదు. Apostles who were in Jerusalem, having heard that Samaria had received the power of God, sent to them Peter and John. అపోస్తులైన పేతురును పంపించినారు, అపోస్తులుడైన యోహానును పంపించినారు అని రాయబడలేక, అపోస్తులను పంపించినారు. ఎవరిని పంపించారంటే పలాని వ్యక్తులను పంపించారు. వారి గొప్పతనం ఏం లేదు అని చెప్పడానికే ప్రియులారా, అక్కడ సమరయలో ఉన్న వారికి దేవుని శక్తి అనుగ్రహించబడడానికి పరిశుద్ధాత్ముడు వారు పొందాలని వీళ్ళు ఏం చేసినారంటే పోయి ప్రార్థించినారు. ప్రియులు ఏమని ప్రార్థించినారంట, వీరు పరిశుద్ధాత్ముని శక్తిని పొందాలని. వాళ్ళకి దేవుడు ఇచ్చింటే వెంటనే పోవాలా, చేతులు పెట్టాలా, దొరికిపోవాలి వాళ్ళకు. కానీ అలాగ కాదు ప్రియులారు, ఇక్కడ వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసినారు. చేసి వాళ్ళ తల మీద వారి మీద చేతులు పెట్టగా వారు ఏం పొందినారంట,
and pray, having come down, prayed for them, they might receive the Holy Spirit, for yet not yet fallen upon them, only they were baptized. Then they laid their hands upon them and they received transferring prayer. చేతులు పెట్టడం అంటే వారి మీదికి వారు పొందిన శక్తిని. అందుకే పేతురు ఏమంటాడంటే, మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మేము కలిగినదే నీకు ఇస్తాం. అదేంటంట యేసు ప్రభు. అందుకే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటాడంటే, మీరు పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారం అను క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అక్షయుడకు మరి యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడిరి అంటాడు. సో వారిలో ఉన్న గొప్పతనం బట్టి వీరు పొందలేదు ప్రియుల. సో ఇక్కడ సమరయుల దగ్గరికి ఎందుకు వీళ్ళు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, వారు కూడా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాం కనుక ఇంకా తేడా లేదు, యూదుడు సమరయుడు అనే వ్యత్యాసం లేదు, వారు కూడా దేవుని ప్రజలే అని చెప్పి వారి మీది కూడా పరిశుద్ధాత్ముడు. దీనిని వ్యాపారంగా చూడాలనుకున్నాడు సిమియోను. ఇప్పుడు చేస్తా ఉన్నారు చాలామంది, మీకోసం మేము ప్రార్థన చేస్తాం, పరిశుద్ధాత్మని అభిషేకం వస్తుంది, అప్పుడు నువ్వు ఎగురుతావు, భాషల్లో మాట్లాడుతావు, గంతులు వేస్తావు, నువ్వు ఇన్ని రోజులు ప్రార్థన చేసి కానుక సమర్పించాలా అంటావు. ఏం సమర్పించాలా? కానుక సమర్పిస్తే నీకోసం ప్రార్థన చేయి డీసెంట్గా. మళ్ళీ దానికి వీడేం చేసినట్టే డైరెక్ట్గా వచ్చి అడేం చేసినాడంట, వారికి డబ్బులే ఇచ్చేసినాడు. 13వ వచనంలో, నేను ఆఫర్డ్ దెమ్ మనీ, అరే ఇది బాగుంది ఇచ్చారా నాకు కూడా అని అన్నాడు. దీన్ని పాలిష్ చేసి మనోళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, మేము ప్రార్థన చేస్తాం, కానుక పెడితే మీకోసం ప్రార్థన చేస్తాం. వాడు పెట్టకపోతే పక్కకున్నోడు చెప్తాడు, అసిస్టెంట్ పాస్టర్, అసోసియేట్ పాస్టర్, వాడేం చెప్తాడంటే, ఏయ్ ప్రార్థన చేస్తాం, కానుక తెచ్చినావు, చేయంగానే ఇచ్చేయాలి, నువ్వు చేతిలో పెట్టేసేయాలి అంటాడు వాడు పక్కకున్నోడు. ఇక్కడ పక్కకున్నోడు ఏం చేస్తున్నాడంట, పేతురు యోహానులకు డబ్బులు ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే 20వ వచనంలో రాయబడింది, అండ్ పీటర్ సెడ్ టు హిమ్, దై మనీ గో విత్ ది టు డిస్ట్రక్షన్. నీ డబ్బులు నీతో పాటు నశించును గాక. దైవ కార్యమును డబ్బులతో కొనలేమంటూ ఏమన్నాడంటే, ఇదిగో 21వ వచనంలో, thou hast neither part nor lot in this matter, for thy heart is not upright before God. నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు కనుక ఈ పరిశుద్ధమైన దానిలో నీకు పాలు లేదు, పాలు పంపులు లేదు. దేవుని శక్తి చేత కంపబడాలి అంటే ఏం జరగాలంటే అక్కడ వెంటనే అంటారు, రిపెంట్ దేర్ ఫోర్ ఆఫ్ దై వికెడ్నెస్. నీ దుష్టత్వమును బట్టి మార్పు. సమాధి నుంచి యేసు ప్రభు జయించి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగిందంటే, పరిశుద్ధాత్ముడు శక్తిగా మనకి ఇవ్వబడినాడు. సమరయులకు ఇవ్వబడినాడు, యూదులకు ఇవ్వబడినాడు. మళ్ళీ ఇక్కడ ఉంది అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో వచ్చింది. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటికి పేతురు వెళ్తాడు, అన్యుడు ప్రిల. ఈ అన్యుడి ఇంటికి 44వ వచనం చదువుతాను. 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాట ఇంకా చెప్పుచున్నగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాడు. చాలు. పేతురు ఇంకా మాట్లాడుచు ఉండగా, అండ్ పీటర్ వాజ్ యెట్ స్పీకింగ్ దీస్ వర్డ్స్. వాళ్ళు ఇంకా బాప్తిసం పొందలే పిల్లలు. ఇక్కడ పేతురు మాట్లాడుతూ ఉండగానే అక్కడ ఏమైందంటే పరిశుద్ధాత్ముడు వారి మీదకి, ద హోలీ స్పిరిట్ ఫెల్ అని రాయబడింది ఇంగ్లీష్లో. దిగెను అని తెలుగులో ఉంది, అంతేనా? దిగడం కాదు, ఇది వారి మీద పడెను అని రాయబడింది. ఇక్కడి నుంచి వస్త్రం తీసేస్తే మీద పడ్డది, నా మీద పడ్డది, నా మీద ఏదో పడ్డది, నా మీద పడ్డది అని పరిగెత్తుతాం. బల్లి పడితే ఉరుక్కుంటా పోతాం, పోయి స్నానం చేసుకోవాలి. పిల్లరా, పేతురు ఇంకనూ మాట్లాడుచుండగా అక్కడ ఏం జరుగుతుందంట, పరిశుద్ధాత్ముడు వారి మీద పడేను. ఎంత ఎక్సలెంట్గా ఉంది చూడండి. సమరయులకు ఆ భాగ్యం లేదు, యూదులకు ఆ భాగ్యం లేదు. ప్రియుల, ఎవరి మీదకి వచ్చి బాప్తిస్మం పొందకుండానే ఎంత గొప్ప క్రియ ప్రియుల. అంటే అన్యులను దేవుడు, అన్యులు అంటే ఎవరంటే మనం అందరము ప్రియుల, నువ్వు నేను, యూదులను మినహాయించి, ఇస్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలను మినహాయించి, యూదులను మినహాయించి ఏ దేశంలో ఉన్నా కూడా అందరూ అన్యులే ప్రియుల. అన్యులమైన మన మీదికి పరిశుద్ధాత్ముడు ఎలాగొచ్చినంట, ఆయన పడినాడు అని రాయబడి. ఈ మాట లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఈ సేమ్ పదం కనబడుతుంది పిల్లలు.
లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఇరవై వచ్చిన చదువు. ఇంగ్లీష్లో ఉంది ఆ పదం, తెలుగులో కనబడదు మీకు. నేను 20 వచ్చిన చదువు, 15వ అధ్యాయం చదువు. వారు ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఆడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనాను. అక్కడ ఏముందంట, అండ్ ran and fell upon his neck. అతని మెడ మీద పడెను. పడడం ప్రియులారా, ఇక్కడ కూడా పరిశుద్ధాత్ముడు అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కూడా అదే పదం కనబడుతుంది. అండ్ వైల్ హీ వాజ్ స్పీకింగ్ ద హోలీ స్పిరిట్ ఫెల్ అపాన్ దెమ్ అని రాయబడి. పడెను, దూరం నుంచి చూస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఎప్పుడెప్పుడు అన్యులను కౌగిలించుకోవాలి, ఎప్పుడెప్పుడు వారిని ముద్దు పెట్టుకోవాలి, ఎప్పుడెప్పుడు వారిని. పేతురు ఇంకా మాట్లాడుతూనే ముగించలేని ప్రసంగం ఏమైందంట, పరిశుద్ధాత్ముడు వచ్చి వారిని కౌగిలించుకున్నాడు, వారి మీద పడ్డాడు అని రాయబడింది, వారికి కప్పబడినారు. ఆ తర్వాత మరి పేతురు ఏమంటున్నాడంటే, వారు పరిశుద్ధాత్మను పొందినారని తెలుసుకొని 47-48 వచనంలో ఆయన హీ కమాండెడ్ దెమ్ టు బీ బ్యాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. వారు పరిశుద్ధాత్మను పొందినారని చూసి అపోస్తల కార్యం 10వ అధ్యాయం 47-48 ఏమంటున్నారంటే, వారు బాప్తిస్మం పొందారా, వీరు బాప్తిస్మము తీసుకోకుండా ఎవరైనా ఆటంకం చెప్తారా అని అడిగినాడు. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మొదటగా యూదుల మీదకి వచ్చిండు, రెండోది సమరయుల మీదకి వచ్చిండు, మూడవది ఎవరి మీదకి వచ్చిందా, అన్యుల మీదకి వచ్చి. ఇంకొకసారి అపోస్తల కార్యంలో చివరిసారి కనబడతాడు పిల్ల. అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో చివరిసారి కనబడతాడు. 19వ వచనం 3వ వచనం నుంచి చదువుతాం. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడగగా యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని ఎందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమై బాప్తిజం ఇచ్చినని చెప్పారు. వారు మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిజం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చారు. అండ్ ద హోలీ స్పిరిట్ కేమ్ అపాన్ దెమ్ అని రాయబడింది. ఇక్కడ పౌలు కొంతమందిని కనుగొని కొరింథీలో, ఇది అన్య దేశంలో ఉన్న కొరింథీ పట్టణంలో కొరింథీయుల దగ్గరికి వెళ్ళి మీరు పరిశుద్ధాత్మని పొందినారా అని అడుగుతాడు 2వ వచనంలో. వాళ్ళంటారు దాని గురించి మేము వినలేదు, దాని గురించి మాకు తెలియదు అంటారు. అదేంటి అని అడిగితే, మరి దేని విషయమై బాప్తిస్మం పొందినారు, ఎందుకు బాప్తిస్మం పొందినావు నువ్వు? పరిశుద్ధాత్ముడు అనే వరం పొందడానికే బాప్తిస్మం పొందావు. యేసుక్రీస్తు పునరుత్థానుడై సమాధిని జయించిన తర్వాత ఎందుకు జయించినాడు అంటే, నేను పరిశుద్ధాత్మని పొందడానికే పిల్ల. అదే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ వారికి తెలియలే. వారు తీసుకున్న బాప్తిస్మం ఏంటంట, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చే బాప్తిస్మమును పొందినారు. కనుక పౌలు ఏం చేసినాడు, వారికి మరలా యేసు ప్రభు నామమున బాప్తిస్మం ఇచ్చి ఏం చేసినాడంటే, వారిని తల మీద వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మని పొంది. ఇక్కడ 4వసారి కనబడుతుంది. పౌలు ఇప్పుడు ఎక్కడున్నాడంటే, ఇంకా ప్రపంచవ్యాప్తంగా సువార్త చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. విశ్వమంతటికి కూడా పరిశుద్ధాత్ముడు అని చెప్పే వెలుగులో 4వ పర్యాయం ఇక్కడ కనబడతాడు. మొదటిగా యూదుల మీద, రెండవది యూదులు కాకుండా సమరయుల మీద, మూడవది పేతురు ద్వారా అన్యుల మీద, నాలుగవది విశ్వమంతటికి కూడా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడినాడు అని చెప్పే వెలుగులో పౌలు యొక్క అపోస్తలత్వమును స్థిరపరిచే వెలుగును బోధిస్తూ ఉన్నాడు. కనుక సమాధిలో నుండి యేసు ప్రభు తిరిగి లేచినాక ఏం జరిగిందయ్యా అని అంటే, అదిగో మనము శక్తిని పొంది ఉన్నాం. ఎలాంటి శక్తి అంటే పరలోక సంబంధమైన శక్తి. ఈ శక్తి మనకు సంపూర్ణంగా ఇవ్వబడింది. తీతుకు రాసిన పత్రికలో పౌలు ఈ మాట చెప్తాడు చూడండి. తీతుకు రాసిన పత్రిక
అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనము ఆయన కృప వలన నీతిమంతులముగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానిని వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద ఎట్లా కుమ్మరించినంట? సమృద్ధిగా. బట్టలు ఎట్లా వేసుకుంటాం అంటే సంపూర్ణంగా శక్తి పైనుంచి ఎలాగో మనకు కప్పబడినాము, సంపూర్ణంగా ఉంది. ఎక్కడి నుంచి అంట? నడినెత్తి వదులుకొని అరికాలు వరకు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాం ప్రియుల. ఇది ఎట్లాగైందంట? యేసు ప్రభు సమాధి జయించి లేచిన తర్వాత, ఆఫ్టర్ ద గ్రేవ్. అంతకు మునుపు ఉందా? లేదు. అందుకే యేసు ప్రభు నన్ను మగ్దలేని మరియా నువ్వు నన్ను ముట్టవద్దు, బికాస్ దేర్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. అనేక గొప్ప సంగతులు నేను మా తండ్రి యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అని అన్నాడు. ఆయన తండ్రి దగ్గరికి పోయి ఏం చేసినాడంట? యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్ముడు అనే గొప్ప వరమును దేవుని పొంది ఉన్నాం ప్రియుల. పరిశుద్ధాత్ముడు అంటే దేవుడు. ఆయనను మనం పొంది ఉన్నాం. ఎలాగ పొందినామంటే యేసు ప్రభు ద్వారా పొంది ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచినాం కనుక మనం సంపూర్ణంగా పొందినాం. మరి ఈయన వెళ్ళిపోతాడా? ఇప్పుడు బట్టలు మురికైతే కదా బ్రదర్. ఎట్లా శక్తి కప్పబడినాం మనం? మురికైతుందా అంటే బట్టలు మురికైతే కనుక ప్రకటన గ్రంథంలో ఒక మాట అన్నాడు, తన వస్త్రములను ఉతుకునేవాడు ఏమంట? ధన్యుడు. మురికైతుంది. పరిశుద్ధాత్ముడు పోతాడని చెప్పడం చూడండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 16వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ భాషలో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. చదువు. హెబ్రీ భాషలో పైనుంచి చదవండి. 15 16 చదువు. మరి మీ దగ్గర డిఫరెంట్, తెలుగులో డిఫరెంట్ మాట. ఓకే, గో ఆన్. 15 వచనం చదువు. వివిధులను చోటుకు వారిని పోగు చేసింది. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించకుండునందున జనులు తన దిగంబరుడు చదువు చూతులేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. ఏం చేయాలంటే ఇప్పుడు నీకు వస్త్రాలు దేవుడు ఇచ్చినాడు, మెలకువగలిగి ఉండాలంట. నీ దిగంబరత్వం కనబడకుండా ఉండడానికి ఏం చేయాలంట? నీ వస్త్రాలను ఉతుక్కో. బట్ట మీద మరకొచ్చింది అని అంటే అర్థం ఏంటంటే ఏందో జరగడానికి జరిగింది కనుకనే మరకొచ్చింది. ప్రేమ మామిడి పండు అట్లా తిన్నావు, మొత్తం అంగి మీద అంతా వేసుకునేది. టీ తాగితే గడ్డ పోసుకుంటా. అన్నం తింటే బట్టల కింద కంటుతాయి, నోటి మీద పోవలసిన బట్టల కింద కంటుతాయి. ఏం చేస్తారంటే వెంటనే ఏందో చేసినాం అని స్పష్టంగా బయటపరచబడుతుంది. ప్రేమ పరిశుద్ధాత్మని పొందిన మనము కూడా మన జీవితాలు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా నడకను చూసుకోవాలి. మనం దిగంబరులంగా కనబడకుండా. Thy nakedness, behold, I come as a thief. Blessed is he that watches and keeps his garments, that he may not walk naked, that they may not see his shame. ఇంగ్లీష్లో ఏమంటారా? నీ యొక్క దిశముల దిగంబరత్వమును చూచి సిగ్గుపడతారేమో నేను చూచి ఈ బట్టలు లేకుండా తిరుగుతున్నాడు రా అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తాడంటే పోయి రోడ్ల వెంబడి బీడీలు తాగుతాడు, రోడ్ల ముందు ఏం చేస్తాడంట? సారా తాగుతాడు. రోడ్ల వెంబడి అక్కగారు ఏం చేస్తాడంట? నిలబడి బొర్లాడుతుంటుంది, తిడుతుంటుంది ఈమె. అక్కడ ఏం కనబడుతుందంట? మీ దిశముల దిగంబరత్వము, దై షేమ్ ప్రిల, దై నేకెడ్నెస్.
భయంకరమైన పదజాలాలను వాడేది ప్రియుల. దేవుని పిల్లల దగ్గర ఇలాంటి మాటలు ఇలాంటి క్రియలు ఉన్నాయంటే వస్త్రాలు మురికి ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు పోతాడంటే పోడు ప్రియుల. పరిశుద్ధాత్ముడు ఒక్కసారి అనుగ్రహించబడితే ఆయన వెళ్ళిపోడు. ఎవరైనా చెప్తే అది అబద్ధం ప్రియుల. దేవుడు యేసుక్రీస్తు ప్రభు బలి ఎంత నిజమో, యేసుక్రీస్తు ప్రభు అర్పణ ఎంత నిజమో అంతే పరిశుద్ధాత్ముని సహవాసం మనతో ప్రియుల. ఆయన ప్రభువుని బట్టి మన దగ్గరికి వచ్చినాడు, నిన్ను బట్టి నన్ను బట్టి రాలేదు. ఆయన యేసు ప్రభు అర్పించిన అర్పణ ద్వారా ఆయన మన దగ్గరికి వచ్చినాడు. ఆయన మనం తప్పు చేస్తే ఏం జరుగుతుందంటే ఆయన దుఃఖపడతాడు అని రాయబడింది. గలతీ పత్రికలో రాయబడింది. ఏమంట? పరిశుద్ధాత్ముడు ఏమవుతాడంట? దుఃఖపడు. డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ అని రాయబడింది. మన జీవితాల్లో యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్మని శక్తి చేత కమ్మబడితే తప్పు చేసినామా దుఃఖపడేది ఎవరంట? లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు. నీకు కనబడే దుఃఖం నీకు ఆనందంగానే ఉంటుంది, నీకు సంతోషంగానే ఉంటుంది. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కనుక ఏముంటాడంట? దుఃఖము అని అంటారు. ఇంకొక చోట రాయబడింది పరిశుద్ధాత్మని ఆర్పకుడి అని అంటారు. ఆర్పడం అంటే ఇంకా ఏం లేకుండా దీపం నార్పడం, మంట నార్పడం. అది ఎవరు చేస్తారో తెలుసా? ఇగో ఇట్లాంటి గుంపు. ఈ గుంపంతా కలిసి ఏం చేస్తుందంటే, హే మనకి ఎవడొద్దు, మనకు ఒక పాస్టర్ కావాలా, ఆ పాస్టర్కి మనం ఇంత జీతం ఇద్దాం, ఆయన ఏం చెప్తే ఆయన ద్వారా విందాం. అదిగో మనం చర్చికి పోతున్నాం, మనకి ఏమైనా డబ్బులు ఇస్తారేమో చూడు, కానుకలు చూడు ఎట్టున్నాయో అవన్నీ. అంటే ఇవన్నీ కూడా కలిసి ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మని ఆర్పడము ప్రియ. మనుషుడు ఎట్లా చెప్తే అట్లా నడిస్తే సంఘము పరిశుద్ధాత్మతో నడిచినట్టు కాదు, పరిశుద్ధాత్మతో నడిచినట్టు కాదు. ఒక్క మనిషి నిలబడి సంఘములో ప్రతి కార్యం చేస్తున్నాడు అని అంటే అక్కడ పరిశుద్ధాత్ముడు లేడు. ఆర్పేసినారు వాళ్ళు. ఇంతకుముందు పోయేవాళ్ళం, కొన్ని గుంపులు ఉన్నాయి, హెబ్రోన్ సంఘం ఉంది ప్రియులు. అక్కడ పోతే ఏమంటారు? దైవజనుడు ఒక్కడే, ఆయన్నే దైవజనుడు, ఆయన్నే పాట పాడాలి, ఆయన్నే ప్రార్థన చేయాలి, ఆయన్నే పాట చెప్పాలా, ఆయన్నే మొత్తం చెప్పాలా, అంతా ఆయన్నే. అక్కడ పరిశుద్ధాత్మని నడపదల ఎక్కడ ఉంటుందంటే ఆర్పేసిన స్థితి ప్రియుల. దుఃఖపడడం అంటే మనం తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. సంఘములో పరిశుద్ధాత్ముడు లేకపోతే అక్కడ ఏముండదంట? అగ్ని ఉండదు. మనం ఆదివారం కూడతాం, మనకు ఒక పాట పాడాలని ఉంటుంది, ఒకరికి స్తుతులు చెల్లించాలని ఉంటుంది, ఒకరికి రొట్టె కొరకు స్తుతులు చెల్లించాలని ఉంటుంది, ఒకరికి వాక్యం చెప్పాలని ఉంటుంది ప్రియుల. ఇదంతా ఎవరిస్తారంటే పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఉన్నాడు కనుక ప్రేరేపణిస్తారు. కనుక ఒక వ్యక్తి ఏదైనా చేస్తే అక్కడ పరిశుద్ధాత్ముడు లేడు అని గుడ్డిగా గుర్తుగా మనం గుర్తెరగచ్చు. వాక్యం చెప్తున్న వెలుగులో ఇదిగో దుఃఖపరచవద్దు, ఆర్పవద్దు. యేసు ప్రభుని నమ్ముకున్న మనకు దేవుడిచ్చినది ఏంటంట? ఐ సెండ్ ద ప్రామిస్ ఆఫ్ మై ఫాదర్ అపాన్ యూ, డూ యూ రిమైన్ ఇన్ ద సిటీ టిల్ యూ బీ క్లోత్ విత్ పవర్ ఫ్రమ్ హై. మనం పొంది ఉన్న శక్తి పరలోకము నుండి మన మీదికి కుమ్మరించబడి కనుక కప్పబడినాం. అలాగూ మనం సమాధిలో నుండి యేసు ప్రభు బయటికి వచ్చి మనకు అనుగ్రహించిన గొప్ప శక్తిలో ఆనందిస్తూ ప్రభు కొరకై ముందుకు సాగుతున్నాం. దేవుడి మాటలు మన కొరకే దీవించుగాక. ఆమేన్.